అంటే మీ ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది అంటే మీ సాంగ్ లో? అసలు మేము మాట్లాడుకోలేదు. మాట్లాడుకోరా మీరు? లేదు, మాట్లాడుకోలే. మరి నవ్వుకుంటుందని చెప్పారు కదా లాస్ట్ కి సాంగ్ అంతా అయిపోయే టైంలో. ఓకే, సో సాంగ్ అయిపోయిన తర్వాత మీరు సాంగ్ ఎట్లా వచ్చిందని చెప్పేసి ఇద్దరు ఫోన్లు చేసి ఏమన్నా మాట్లాడుకురా? లేదు, మాట్లాడుకోలేదు. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు ఒక సాంగ్ చూసిన తర్వాత ఇప్పుడు నువ్వేమైనా మిస్టేక్ చేస్తే ఈయన చెప్తాడు, ఆయన ఏమైనా మిస్టేక్ చేస్తే నువ్వు చెప్తావు. ఎందుకంటే మీరు ఇద్దరు చేసారు కాబట్టి ఎవరన్నా ఒకవేళ మీరు చేసింది బాగుంది అనుకొని వీళ్ళ పేరు మళ్ళీ ఇంకోసారి వస్తే బాగుంటుంది అనుకుంటారు కదా. సో ఒక్కసారి మనం ఒకరితో డాన్స్ చేసిన తర్వాత సో వాళ్ళతో మనం మంచిగా కలిసి ఉంటే ఒకవేళ నీకేమైనా ఆఫర్లు వచ్చినా ఆమెకు చెప్పొచ్చు, నీకేమైనా ఆఫర్లు వచ్చినా నువ్వు చెప్పొచ్చు. సో అట్లా మాట్లాడుకోవాలి. అంటే ఒక దగ్గర కలిసినప్పుడు ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ ఏర్పడిపోవాలి. అంటే అప్పటికి అన్న కొంచెం ప్రాబ్లమ్ లో వచ్చినట్టుండే నాకు తెలిసి. అప్పుడు కూడా అన్న టెన్షన్ లో ఉండే, నేను కూడా టెన్షన్ లో ఉండే. సాంగ్ ఎట్లా టెన్షన్ అనేది ఏం లేదు, కానీ ఆ రోజు మెయిన్ రీజన్ ఏంటంటే మనకు టైం అనేది లేదు. టైం లేదు, ఏదన్నా ఫాస్ట్ అయిపోయింది యాక్చువల్ గా. సో అట్లా మేము మాట్లాడుకోలేదు పెద్దగా. సాంగ్ లాస్ట్ కి ఎండింగ్ కి ఒక చిన్న అప్పుడు మీరు ఇట్లా పక్క పక్కన కూర్చోండి ఇట్లా ఒక సీన్ ఉంటుంది అంటే అప్పుడు అన్న నా పేరు సౌందర్య అట్లా అవును ఓకే ఓకే అంతే. ఓకే, సో ఫైనల్గా మీ ప్రొడక్షన్ నేమ్ ఏంది, మీ ప్రొడ్యూసర్ నేమ్ ఏంది చెప్పండి. ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఫస్ట్ సౌందర్య చెప్తుంది. ప్రొడ్యూస్ చేసిన అతను సంతోష్ అన్న. ఓకే, నువ్వు చెప్పు. E96 TV సంతోష్ అన్న. ఓకే, ప్రొడ్యూసర్. సరే ఫోన్ ఇరా సంతోష్ అన్న, ఫోన్ చేస్తా. ఫోన్ అన్నీ ఎందుకన్నా? లేదు, ఏది నాది ఇన్నే ఉందా? సో సంతోష్ బ్రోకి ఒకసారి కాల్ చేద్దాము. వీళ్ళకి అసలు ప్రొడక్షన్ ఏంది, అసలు ప్రొడ్యూసర్ ఏంది, అసలు వాళ్ళకి ఏం తెలియదు. ఫోన్ చేసి ఒకసారి మనం మాట్లాడదాం ఇప్పుడు.